ఈజ్ టెస్టిస్ ఇన్సైడ్ హ్యూమన్ మేల్? వాట్ ఈజ్ టెస్టిస్ ఇన్సైడ్ హ్యూమన్ మేల్? పురుష మానవుడు పురుష జీవిలో ముష్కము యొక్క పాత్ర ఏమి? ముష్కం పని ఏమి? ముష్కం ఏం పనిచేస్తుంది? ద ఆర్గన్ ప్రొడ్యూసింగ్ స్పర్మ్స్ అండ్ హార్మోన్. This testis in human, that is in the male human, this testis, it produces sperms and also a male hormone called testosterone. A male hormone called testosterone. ఇది ఏం చేస్తుందంటే పురుష జీవిలో టెస్టోస్టిరోన్ అనేటువంటి హార్మోన్ను దాంతోపాటు శుక్రకణాలను తయారు చేస్తుంది. ఇది ముష్కం అనే దాని యొక్క పని ఏంటి అంటే పురుష జీవిలో పురుష మానవుల్లో ముష్కం అనేది ఒక అవయవం. ఏం చేస్తుంది? అది టెస్టోస్టిరోన్ అనేటువంటి పురుష హార్మోన్ను దాంతోపాటు శుక్రకణాలను తయారు చేయడం దాని యొక్క పని. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ డిఫరెన్స్ బిట్వీన్ ఓవా అండ్ స్పర్మ్? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ డిఫరెన్స్ బిట్వీన్ ఓవా అండ్ స్పర్మ్? అండముకు మరియు శుక్రకణానికి మధ్య ప్రధానమైన తేడా ఏమి? అండముకు మరియు శుక్రకణానికి మధ్య ప్రధానమైన తేడా ఏమి? ఓవమ్ is larger and non-motile. Sperm is small and motile. Ovum is round in shape and it is very larger, which is immotile, which is stable, which doesn't move from place to place. Whereas sperm is very small and it is motile. It moves from place to place. It moves towards the ovum. అండమేమో పెద్దగా ఉండి స్థిరంగా ఉంటుంది, కదలకుండా ఒక చోట స్థిరంగా ఉంటుంది. శుక్రకణం మాత్రం చిన్నగా ఉండి ఇది కదలికలు కూడి ఉంటుంది. ఇది స్త్రీ కణమైనటువంటి అండం వైపు కదులుతుంది. ఇది ప్రధానమైన తేడా. వాటి రెండు మధ్య ప్రధానమైన తేడా. దీస్ టూ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఓవమ్ అండ్ స్పర్మ్. What is the importance of reproduction? ప్రతిపత్తి యొక్క ప్రాముఖ్యత ఏమి? It ensures survival of species and replacement of those that die. It ensures the survival of species. This reproduction, it continues the life on the earth. It is responsible, or it is very important for continuation of life on the earth, continuation of species on the earth. That's why they are survived. Otherwise, they may become extinct. And also it replaces the organisms which are died. Which is very helpful for continuation of life, continuation of species on the earth. ప్రత్యుత్పత్తి అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు ఈ భూమి పైన జీవుల యొక్క నిరంతరతకు ఉపయోగపడుతుంది. జీవులు నిరంతరాయంగా భూమిపైన బ్రతకడానికి ఈ ప్రత్యుత్పత్తి ప్రముఖ పాత్ర వహిస్తుంది. దాంతోపాటు చనిపోయిన జీవుల యొక్క స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఇది దాని యొక్క ప్రాముఖ్యత.